రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెల్లడించింది. జూన్ 2న సరెండర్ అవ్వాలని ఆదేశించింది. ఈ సమయంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే సీఎంగా విధులు నిర్వహించొద్దని న్యాయస్థానం షరతు విధించింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. కాగా ఈ నెల 7న మధ్యంతర బెయిల్పై విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ గతంలో ఎలాంటి నేరాలు చేయలేదని వ్యాఖ్యానించింది. లోక్సభ ఎన్నికలు 5 ఏళ్లకోసారి వస్తాయని, పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అయితే కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ను ఈడీ వ్యతిరేకించింది. ప్రచారం అనేది ప్రాథమిక హక్కు కాదని, ఆయనకు బెయిల్ ఇవ్వద్దని వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు అయితే వెలువడించింది. జూన్ 2న సరెండర్ అవ్వాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించింది. ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు అని చెప్పి అయితే కోర్టు తెలిపింది. అయితే ఈ సమయంలో సీఎంగా విధులు నిర్వహించొద్దని న్యాయస్థానం షరతు విధించింది. ఎన్నికల్లో ప్రచారం కోసం సుప్రీం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు, జ్యుడిషియల్ రిమాండ్లో. ఇక ఈ నెల 7న మధ్యంతర బెయిల్పై విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ గతంలో ఎలాంటి నేరాలు చేయలేదని చెప్పి, లోక్సభ ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి వస్తాయని, పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కోర్టు అభిప్రాయపడింది. అయితే కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ను ఈడీ వ్యతిరేకించింది. ప్రచారం అనేది ప్రాథమిక హక్కు కాదని, ఆయనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి అయితే ఈడీ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు దిగువ కోర్టుకు వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రంలోగా కేజ్రీవాల్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈడీ అతని అరెస్టును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గత విచారణ సందర్భంగా కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని పరిశీలించవచ్చని చెప్పి కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఎందుకంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి మరియు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కేసు అని చెప్పి కూడా తెలిపింది. దీనికి సంబంధించి మొత్తానికైతే కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడినటువంటి ధర్మాసనం ఈ బెయిల్ అభ్యర్థనను విచారించింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన అయితే జైల్లో ఉన్నారు.